తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన మాధవీలత తాను చేసిన సేవా కార్యక్రమాల వల్లే తనకు టికెట్ వచ్చేలా చేసిందన్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తాను జనసంఘ్ నుంచి వచ్చానని, తాను పార్టీలో లేను అనే విమర్శల్ని పట్టించుకోనని చెప్పారు. సొంత ఇంటి వారు చేసే వ్యాఖ్యలు ఇబ్బందికరం కాదని, త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయన్నారు. తాను హైదరాబాద్ వస్తున్నానని, చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఊరుకునేది లేదని ఎంపీ అసదుద్దీన్ని హెచ్చరించారు. హైదరాబాద్ పార్లమెంటులో ఈసారి బీజేపీ జెండా ఎగరటం ఖాయమన్నారామె. హైదరాబాద్లో ఈసారి మార్పు తథ్యమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతతో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. తెలంగాణ లోక్సభ అభ్యర్థుల జాబితాలో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరిగింది. ఇందులో మాధవీలత గారి పేరు హైదరాబాద్ స్థానానికి ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం ఆవిడ మనతో పాటు ఉన్నారు. మ్యామ్, మీరు పార్టీలో లేరు అన్న కొన్ని విమర్శలు వచ్చాయి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత. సో అభ్యర్థిగా ప్రకటించారు మిమ్మల్ని హైదరాబాద్ స్థానం నుంచి. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏం సమాధానం చెప్పబోతున్నారు? నేను అద్భుతంగా ఈ రోజు ఢిల్లీలో అధిష్టానం ఉన్న మన పార్టీ ఆఫీస్కి వచ్చాను నాన్న. హ్యాపీగా కాషాయ వస్త్రంలో ఉన్నాను. నేను పార్టీలో ఉన్నాను. నేను పోరాడడానికి బయలుదేరాను. ఇంకేం చెప్పమంటారు చెప్పండి. నన్ను అంటే గతంలో ఎటువంటి అనుభవం లేదు, ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, నేరుగా లోక్సభ స్థానానికి హైదరాబాద్ ఒక హాట్ సీట్, సుమారు 4 దశాబ్దాలుగా ఒకరి హస్తంలో ఉన్న పార్టీ ఒక స్థానం అది. సో ఇప్పుడు మీరు అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. సో ఎట్లా ఉంది, ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఎన్నికలు? పాలిటిక్స్ అనేది ఒక అనుభవం మీకు కావాలంటే ఎంఏ పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ డిస్టింక్షన్. ఐ థింక్ దట్స్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ టు హ్యావ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. చెప్పండి, ఇంకేం కావాలి? అంటే ధర్మము న్యాయము తెలిసిన దాన్ని, చట్టబద్ధంగా సేవా దృక్పథం ఉన్న వ్యక్తిని, స్త్రీని, తల్లిని, 18 ఏళ్లగా ప్రజల మధ్యలో తిరుగుతున్న దాన్ని. డాక్టర్ గా మీకు అనుభవం ఉంది, ఒక రాజకీయ నాయకురాలిగా ఎదిగే ఈ అవకాశం. రాజకీయాలంటే ఏంటి నాన్న ఫస్ట్ చెప్పండి. ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం పార్టీ నుంచి వచ్చింది, ఒక లోక్సభ స్థానానికి మీకు మిమ్మల్ని ఎంపిక చేస్తారు. సో ఏ విధంగా దీన్ని, ఈ ఆపర్చునిటీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? సేవలు చేస్తూనే ఉన్నాను, సేవలు చేస్తూనే ఉంటాను. కానీ ఈసారి రాజకీయ పరంగా వచ్చి పవర్ ని చేజిక్కించుకొని అధర్మాన్ని ఆపే శక్తిని తెచ్చుకుంటాను. అంటే ఈసారి ప్రతి ఒక్కరు సీట్ను ఆశిస్తున్నారు. మోడీ పాపులారిటీ 3వసారి అధికారంలోకి వస్తుందని ఒక ధీమా ఉంది పార్టీలో. 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ నుంచి మీరు టికెట్ సంపాదించుకున్నారు. సో ఎట్లా దీన్ని మీ విజయ అవకాశంగా ఎట్లా మార్చుకోవాలనుకుంటున్నారు? ఏది మార్చుకోవడం ఉండదు నాయన. విజయ అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. దాని వైపు దిశగా మనం వెళుతున్నామా లేదా అనేదే ముఖ్యం. పాత బస్తీలో ఉన్న వాళ్లకున్న కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, 40 ఏళ్లగా వాళ్ళు పడుతున్న ఘోషని అర్థం చేసుకుని కొన్ని ఏళ్లగా పనిచేస్తున్న నన్ను గుర్తించింది అధిష్టానం. కాబట్టి ఆ అధిష్టానం ఇచ్చిన చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా దీన్ని జయించి గెలిచి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా అక్కడ ప్రజలకు స్వేచ్ఛని, అభివృద్ధిని ఇస్తాం. అంటే పాత బస్తీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ప్రజల పరిస్థితులు మారుస్తానని మీరు అంటున్నారు. సో ఎట్లాంటి మార్పు ప్రజలకు చూపించబోతున్నారు? దానికి మీకు తెలుసుకోవాలంటే నాతో పాటు ఫీల్డ్ వర్క్ రండి నాన్న. ప్లీజ్ కమ్ అలాంగ్ విత్ మీ. హైదరాబాద్ కు రండి మీరు. మిమ్మల్ని నాతో పాటు ప్రతి బస్తీకి తీసుకొని వెళతాను. ప్రతి సందుకి, ప్రతి గొంతుకి నేను ఎక్కడెక్కడైతే వెళ్లి మెడికల్ క్యాంప్స్ చేస్తానో, ఎక్కడెక్కడైతే నేను సేవా కార్యక్రమాలు చేస్తానో ప్లీజ్ రండి, అక్కడ చూడండి. సొంత పార్టీల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీలో నేరు వ్యక్తికి టికెట్ ఇచ్చారన్న విమర్శ కూడా ఎదురవుతుంది కదా, దీన్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ చేయబోతున్నారు? ఓవర్కమ్ ఎందుకు నాన్న, అంత కష్టమే ఉంది. నేను వినలేదు అవన్నీ. నాకు వాటితో సంబంధం లేదు. నాకు ఈరోజు చాలా ఫోకస్డ్ గా వర్క్ ఉంది. అధిష్టానం కూర్చొని ఒక బాధ్యత ఇచ్చింది. పోనీ మా ఇంటి వాళ్లే బాధపడ్డారు, ఇట్స్ ఓకే. రేపు అందరూ మళ్ళీ కలిసి పని చేసుకుంటాం. మన ఇళ్లలో ఈ మాత్రం గొడవలు ఉండవేంటి? దానికి గురించి ఇంత ఆర్భాటం చేస్తావా నాన్న? అట్లా ఇక్కడ ఇంట్లో గొడవ ఉంటుంది, ఏమైపోయింది దానికి? ఇట్స్ ఓకే, ఐ డోంట్ మైండ్. మీరు ఎదుర్కోబోతున్న వ్యక్తి కదా, ఆయనకి రిజల్ట్ విల్ టాక్. ఎలక్షన్ రిజల్ట్ విల్ టాక్. ఖచ్చితంగా గెలుస్తారన్న ధీమా ఉంది మీరు? ఖచ్చితంగా గెలుస్తాం, ఖచ్చితంగా. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ముఖ్యంగా ఖచ్చితంగా గెలుస్తాన్న ధీమానైతే ఇటు మాధవీలత వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ, తాను చేస్తున్న సేవను, కృషిని కానీ, ప్రజలకు సేవ అందించాలన్న దృక్పథంతోనే తనకు పార్టీ టికెట్ అందించింది. పార్టీలో లేను, అయినా కూడా టికెట్ ఇచ్చారు అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా కుటుంబ సభ్యులు చాలా మాటలు మాట్లాడతారు. అవేవి కూడా నేను పట్టించుకోను అని చెప్పి మాధవీలత చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈసారి పాతబస్తీ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు మార్పును చూస్తారు. నేను గెలుస్తానన్న ధీమానైతే మాధవీలత వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భరత్, గోపీకృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.